హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం చేంజ్ అయింది. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పలు చోట్ల వడగళ్ల వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రస్తుతం నగరంతో పాటు నగర శివార్లలో వర్షాలు పడుతున్నాయి. శంకర్పల్లిలో ఈదురుగాలులతో పాటు భారీ వడగళ్ల వర్షం కురుస్తోంది. సిటీలో వర్షాలపై మరింత సమాచారం మౌనిక లైవ్ లో అందిస్తారు. మౌనిక, సిటీతో పాటు సిటీ శివార్లలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడబోతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మాత్రము భారీ వర్షాలు కూడా నమోదవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ద్రోణి ప్రభావం కారణంగానే ఈ వర్షాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకైతే అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా సంగారెడ్డి కావచ్చు, దాంతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 4 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దాంతోపాటు ఆదిలాబాద్, కొమరవీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ, గద్వాల జిల్లా ఇలాంటి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈ 3-4 రోజుల పాటు కూడా ఉదయం పూట 3-4 డిగ్రీలు తగ్గి కూడా గరిష్ట ఉష్ణోగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు సాయంత్రం వేళ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి నుంచి ముఖ్యంగా జిల్లాలలో అయితే వడగళ్ల వాన కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్రోణి ఎఫెక్ట్తోనే ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే వర్షాకాలం పూర్తిగా అయిపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా స్థానికంగా ఏర్పాట్లైన మేఘాల కారణంగానే ద్రోణి కారణంగానే ఈ వర్షం కూడా పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ 4-5 డేస్ ఇలానే వాతావరణం ఉంటుంది కాబట్టి ఇంట్లో నుంచి బయటికి వచ్చే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈవినింగ్ పూట ఈ సడన్ రెయిన్ఫాల్ మనం చూస్తున్నాం కాబట్టి ఇటు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే క్రమం ఈ పీక్ అవర్స్ కాబట్టి ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ ఈవినింగ్ అలర్ట్స్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 4 డేస్ పాటు ఇదే వాతావరణం ఇట్లాంటి వెదర్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అత్యవసర పరిస్థితి తప్ప బయటికి ఎవరు రావద్దని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. నిన్న కూడా సడన్గా ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలలో వర్షం పడిన పరిస్థితి. ఈరోజు కూడా ఈ టైం చాలా కూల్గా అయిపోయింది. రోజుతో పోలిస్తే ఇంకొంచెం సేపట్లో అంటే ఒక 3-4 గంటల పాటు అయితే నాన్ స్టాప్గా వర్షం కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్లో మెయిన్ ఏరియాల వద్ద కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా రోడ్లపైన సడన్ రెయిన్ఫాల్ కాబట్టి సీజన్ కాదు కాబట్టి వాటర్ బ్లాకింగ్ పై ఎక్కడ లేకుండా కూడా క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ టైము చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ని కూడా ఫ్రీగా చేసేందుకు అయితే ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు 4-5 డేస్ కంటిన్యూగా రెయిన్ఫాల్ ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఐటీ కార్డుల్లో ఉంటున్న మల్టీనేషనల్ కంపెనీలకు కూడా లాగ్ ఆఫ్ టైంలు కూడా మార్చుకోవాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఒక్కసారిగా రోడ్లపైకి వాహనాలు వస్తే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రోడ్లపైకి ఒక్కసారి వాహనాలు రాకుండా లాగౌట్ టైంలు కూడా మార్చుకోవాల్సిందిగా షిఫ్ట్ల వారీగా పనిచేయాల్సిందిగా కూడా తెలుస్తుంది. ఈ 4 డేస్ పాటు ఇదే రెయిన్ఫాల్ ఉంటుంది. ముఖ్యంగా ఇటు గ్రామీణ ప్రాంతాలలో కూడా అలర్ట్గా ఉండాలి. వడగల వాన పడుతుంది, అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడా కురుస్తూ ఉంటాయి కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ 4-5 డేస్ పాటు ఇదే వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాలకైతే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు అయితే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మోస్తారు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని కూడా తెలుపుతుంది ఐఎండీ. ఇక రేపటి నుంచి కావచ్చు, ఎల్లుండి నుంచి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం. ఇక ఉదయం పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్టంగా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి వర్షము మరి కాసేపట్లో పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చినుకులు స్టార్ట్ అయినాయి. మొత్తం వాతావరణం కూడా చాలా కూల్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో 2-3 గంటల్లో అయితే చాలా పెద్ద ఎత్తుగానే వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే సోమాజిగూడ కావచ్చు, పంజాగుట్ట, బేగంపేట్, దాంతోపాటు ఈసీఎల్, మల్కాజ్గిరి, ఎర్రగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో ఒక చినుకుల వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకొంచెం సేపట్లో ఇది మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షం కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపర్ణ.